ప్రొడక్షన్ కానీ సౌండ్ కానీ. బట్ స్క్రీన్ ప్లే అనేది నాట్ సాటిస్ఫైడ్ అనమాట. ఎక్కుతుందనుక ప్రతి ఒక 5 minutesకి కట్ చేస్తూ ఉంటాడు. ఆడియన్స్కి ఏంటంటే చిరాకు అనిపిస్తుంది, ఇంకేంటి అని. క్లైమాక్స్ వరకు బాగానే డ్రాగ్ చేశారు. క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంది. ఓకే, 1 time వాచబుల్ అనమాట, డెఫినెట్ చూడొచ్చు. లైక్ అంటే రెగ్యులర్ మూవీ అయితే కాదు, డెఫినెట్గా ఏమంటారు ఎక్స్పెరిమెంట్ చూసిన వాళ్ళకి చాలా ఎక్కుతుంది ఈజీగా. క్లైమాక్స్ చాలా బాగుంది. లైన్ ఫైట్ ఒకటి ఉంటుంది, ఎక్కించుకొని చూడాలా మామూలు చూస్తే ఎక్కుతుంది ఆటోమేటిక్గా. 1 time వాచ్. హైలైట్స్ అంటే విజువల్స్ ఇవన్నీ హైలైట్గా ఉంటుంది. సినిమాలో లాస్ట్ సింహంతో ఫైట్ బాగుంటుంది. సింహం చాలా రియలిస్టిక్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసిన కొన్ని సినిమాలో సింహం చాలా గ్రాఫిక్స్తో మనకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు సింహం ఫైట్ చాలా బాగుంది, చాలా రియలిస్టిక్గా చూపించు. బోర్ అంటే ముగ్గురు కథలు కదా, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. లాస్ట్కి వచ్చింది వాళ్ళు ఏంటంటే ముగ్గురు కథలు ఏంటంటే ఒక పాయింట్కి కొంచెం కనెక్ట్ అవుతుంది. ఒక ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి, లాస్ట్కి కొంచెం సాల్వ్ అవుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్. కొంచెం బాగుంది చెప్పాలంటే. కాదు, శివరాత్రి రోజు పర్ఫెక్ట్ సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, హీరో యాక్టింగ్ కానీ, ట్విస్ట్లు కానీ అన్నీ పర్ఫెక్ట్. శివరాత్రి మూవీ కెరీర్ బెస్ట్, అన్ని హైలైట్సే. ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు. విశ్వక్సేన్ అయితే అమ్మో దారుణం, చాలా బాగున్నాడు. పర్ఫెక్ట్ మొత్తం మూవీ ట్రాన్స్పోర్ట్లో మైండ్లో. ఆయన నిజం చెప్తున్నా, 6 సంవత్సరాలు పడిన కష్టానికి ప్రతిఫలం చూస్తుంటే గూస్బంప్స్ వస్తున్నాయి. ఒక రాజమౌళి గారితో, ఒక నీల్ గారి ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు అనిపిస్తుంది ఒక్క సినిమాతో. అంటే తను తీసిన విధానం, చూపించిన హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. నిజంగా నాకు తెలిసిన వరకు వీళ్ళు కూడా తీసి ఉంటారేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళు తీసేదాంట్లో వాళ్ళు తీసారు, కానీ మనోడు కొత్తోడండి 6 years ఇలా చేశాడంటే, 6 years కష్టపడి చేశాడంటే తెలుగులో హాలీవుడ్ రేంజ్. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. విశ్వక్సేన్ యాక్టింగ్ అయితే చెప్పగా కమల్ హాసన్ గారు, జూనియర్ ఎన్టీఆర్, నెక్స్ట్ విశ్వక్సేన్ ఏదైనా సరే చింపేస్తారు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే స్టోరీలో హైలైట్ విశ్వక్సేన్. ఇంకా విశ్వక్సేన్ క్యారెక్టర్ హైలైట్ మనం చేసిన కదా. మళ్ళీ 3 క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో, ఒక పాప, ఒక బాబు, మన విశ్వక్సేన్, ఒక ఆవిడ ఉంటుంది. మొత్తం కూడా ఇదొక నిలిచిపోతుంది సినిమా ఎప్పుడు కూడా. విశ్వక్సేన్ మేబీ మిగతా సినిమాలు చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఇలాంటి సినిమా మాత్రం మళ్ళీ రాదు. నెంబర్ 1 సినిమా అది. చెప్తున్నాగా డైరెక్టర్గా ఏంటంటే మేము అందరూ సినిమా అయిపోయిన తర్వాత వేసిన తర్వాత అందరూ క్లాప్స్ కొట్టాం. అంటే అంత ఎక్కిన సినిమా అందరికి. కానీ ఈ శివరాత్రికి బ్రహ్మాండమైన సినిమా. విశ్వక్సేన్ కెరియర్లో ది బెస్ట్. చాలా తక్కువ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్లో డెఫినెట్గా ఎండ్ వరకు మనకి ఆ సస్పెన్స్ మెయింటైన్ అవ్వాలి. అండ్ ఆ డైరెక్షన్ వాల్యూస్ అవన్నీ చాలా బాగా మెయింటైన్ చేశారు. అసలు ల్యాగ్ అని కన్సిడర్ చేయడానికి లేదు. యా, కాన్సెప్ట్ వైజ్గా, ఎగ్జిక్యూషన్ వైజ్గా అయితే, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ని అలా ఎగ్జిక్యూట్ చేయడం అన్నది చాలా కష్టం. చూపించిన సీన్స్ చూపించడం కాదు, అది మొత్తం వాళ్ళ మెమరీస్ని లింక్ చేయడం. సో అది ఆ కాన్సెప్ట్, అంతేగాని చూపించిన సీన్స్ని చూపించడం అలా ఏం లేదు. క్యారెక్టర్ చాలా బాగుంది. ఆవిడ క్యారెక్టర్ కొంచెం షార్ట్ లెంత్, కానీ యాక్టింగ్ చాలా బాగా చేశారు. సాంగ్స్ ఏమి ఉండవు మనకి, బీజిఎం కానీ చాలా బాగుంది. కమర్షియల్ మూవీ అయితే కాదు, ఖచ్చితంగా అవుట్ ఆఫ్ బాక్స్ మూవీ. అందరికీ ఎక్కుతుందని చెప్పలేను, కానీ సినిమా అయితే బ్లాక్ బస్టర్ భయ్య. కాన్సెప్ట్ చాలా బాగుంది, ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది, బీజిఎం అదరగొట్టాడు, విజువల్స్ బాగున్నాయి, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాందినీ చౌదరి గారు కానీ, విశ్వక్సేన్ కానీ. అండ్ మూడు స్టోరీలు ప్యారల్గా నడుస్తుంటాయి సినిమాలో. ఏంటా అన్న సస్పెన్స్, ఆ 3 ఎవరెవరు అనేది లాస్ట్ వరకు సస్పెన్స్ క్యారీ చేసి లాస్ట్లో ట్విస్ట్ రివీల్ చేశారు. ఆ రివీలేషన్ కూడా చాలా బాగుంది. విజువల్స్ బాగున్నాయి, లయన్ సీక్వెన్స్ ఒకటి బాగుంది. మంచుకొండలు హిమాలయాల్లో తీశారు, అక్కడ హిమాలయ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే ఎగ్జిక్యూషన్ బాగా, స్క్రీన్ ప్లే బాగా నచ్చిందండి. మైనస్ వచ్చేసి అక్కడక్కడ కొన్ని లాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి పక్కన పెడితే ఓవరాల్గా చాలా బాగుంది సినిమా. వీకేం లేదు భయ్య, మెయిన్ ఇద్దరు పిల్లర్స్ లాగా ఉన్నారు, హీరో హీరోయిన్. సో ఇద్దరు లాస్ట్ వరకు ఉన్నారు, ఇద్దరు బాగా చేశారు. వీక్ అయితే ఏం లేదు, మరి ఎవరైనా ఇచ్చారో తెలియదు కానీ చాలా బాగుంటుంది. హాలీవుడ్ బాలీవుడ్ దాటి ఉందన్నమాట. విశ్వక్సేన్ ఇంకా అసలు ఆ సినిమాలో మొత్తం ఆయిందే కదా. ఒక చిన్న విలేజ్లో నుంచి అక్కడ దాకా వెళ్ళి అది చూసి వచ్చారు అంటే అసలు ఆ సినిమాలో ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు ఎవరైనా? ఒక లేడీ, ఒక పాప చివరికి అంత దూరం వెళ్ళింది. ఆ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ కూడా మీరు చూడాలి, అందరూ చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. సో మూవీ ఏంటంటే ఫోబియా అండ్ ద సర్జరీ ఆఫ్ లోబాటమీ.
లొబాటమీ అనేటువంటిది ఆయన జీవితాన్ని ఏ విధంగా మార్చింది అనేటువంటిది మూవీ. సో కథనాల ప్రకారం మూవీ బాగానే ఉంది. మన ఈ కాగితం గారు మంచి కాగితాన్ని వదిలారు, ఐమాక్స్లో ఒక మంచి కాగితాన్ని వదిలేశారు. మూవీ ఈజ్ గుడ్. బట్ ఇప్పటికీ నాకు డైజెస్ట్ కాని విషయం ఏంటంటే సైబీరియన్ టైగర్ అని విన్నా, వేర్ ఈస్ ద సైబీరియన్ లయన్, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈవెన్ దో ఐ కుడ్ నాట్ ఫైండ్ ఇన్ గూగుల్ ఆల్సో. trying search to find the Siberian lion, that is not found in Google also. దొరకలేదు. సో దట్ ఈస్ మూవీ. సో విశ్వక్సేన్ గారి యాక్షన్ బాగానే ఉంది. ఒక సీన్ కాడ ఆయన ఒరిజినాలిటీ బయటపడుతుంది. క్యారెక్టర్కి బియాండ్ ద క్యారెక్టర్ వస్తుంది. క్యారెక్టర్కి తగ్గట్టు రావాలి కానీ బియాండ్ ద క్యారెక్టర్ వస్తుంది. మీకు పైసల రోగం ఉంది, వాళ్ళకు పైసల రోగం ఉంది, మీకు రివ్యూ రోగం ఉంది, నాకు రివ్యూ చెప్పే భోగం ఉంది. సో అది అనమాట, దానికోసం ఆయన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అది వదిలేస్తే మిగతా మూవీ ఈజ్ గుడ్ అండి. ఇదే ఒకవేళ హాలీవుడ్ వాడు తీస్తే అబ్బా ఏం సినిమా అంటారు. ఓపెన్ హైమర్ ఏం సినిమా అన్నా అందరికి తెలిసిన కథనే కదా, ఆయనేమో 100 కోట్లు ఇచ్చి పాడదగినారు దానికి. ఇలాంటి సినిమా కనీసం ఒక మూవీ చూసి ఒక 300 రూపాయలు టికెట్ అన్నా వద్దా, కనీసం చూడాలన్నా. తెలుగు వాడు ప్రయత్నం చేశాడు అనేది వదిలేసి వాడు ఎవడో అంటాడు విశ్వక్సేన్కి ఫ్లాప్ మూవీ అన్న. గామి నా వరకు నాకు బిలో యావరేజ్ ఫిలిం అన్న. విజువల్ వండరు, విజువల్స్ స్టార్ట్ టు ఎండ్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఆ టేకింగ్ కానీ, డైరెక్టర్ తీసుకున్న పాయింట్ ఆఫ్ ద స్టోరీ కానీ, ప్లాట్ ఆఫ్ ద స్టోరీ, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. కానీ దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి పబ్లిక్ ముందుకి తీసుకొని రావడంలో మటుకు టీం ఫెయిల్ అయ్యారని చెప్తా. 2 hours 20 minutes అనేది లెంతీ టైం ఇలాంటి కాన్సెప్ట్కి, ఆ విజువల్స్కి. ఎందుకంటే మనం హాలీవుడ్ మూవీస్ని ఎంత తక్కువ టైంలో చూద్దాం అనుకుంటామో, ఇది కూడా ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ, ఒక మంచి థీమ్ ఉన్న మూవీ. ఆ థీమ్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు టీం అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఆ మంచి కాన్సెప్ట్, మంచి థీము, అది ఆ ట్విస్ట్ మనకి ముందే తెలిసిపోతుంది అనమాట. మనం ఫీల్ అవుతాం, అరే ఇదేనా ట్విస్ట్, దాంట్లో పెద్ద ఫీలింగ్ ఏం లేదు కదా అనే ఒక ఫీలింగ్ లాగా అనిపించేస్తుంది. సో దానివల్ల నాకు సినిమా అంత ఎక్కలేదు. అండ్ బోర్, ఎప్పుడైతే మనం సినిమాని బోర్ ఫీల్ అవుతామో సినిమా అక్కడ ఆగిపోతుంది. సో విజువల్స్ని ఎంజాయ్ చేసినంతగా సినిమాని ఎంజాయ్ చేయలేకపోయా. ఆ విజువల్స్ కానీ, అది లాస్ట్లో సింహం వచ్చి సింహంతో విశ్వక్సేన్ చేసేను కానీ విజువల్స్ని కంప్లీట్గా ఎంజాయ్ చేశా. బీజిఎంని ఎంజాయ్ చేశా, విశ్వక్సేన్ గారు యాక్టింగ్ ఎంజాయ్ చేశా, అదర్ యాక్టర్స్ యాక్టింగ్ ఎంజాయ్ చేశా. బట్ సినిమాని ఎంజాయ్ చేయలేకపోయా. ఆ ఫిలిం ఆ రన్ టైంని ఎంజాయ్ చేయలేకపోయా. 2 hours 20 minutes అనేది లెంతీ టైం అయిపోయింది. అది కనుక వాళ్ళు కట్ చేసుకుని ఒక 2 hoursలో కానీ, లేదా 1 hour 50 minutesలో కానీ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చి ఆ క్రిస్పీ టైంలో కంప్లీట్ చేయగలిగితే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. గామి సినిమా ఫస్ట్ ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పాలి. ఏంటంటే ఇది ఒక కమర్షియల్ సినిమా కాదు, డ్యాన్స్లు, ఫైట్లు అలాంటి సినిమా కాదు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఈ సినిమా ఫస్ట్ స్టోరీ గురించి చెప్పాలంటే, స్టోరీ ఒక 3 ప్యారలల్గా స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి. అసలు ఈ స్టోరీ మొత్తం ఏంటి, అది ఇది అని చెప్పేసి ఆ క్యూరియాసిటీ, ఆ ట్విస్ట్లు అనేవి లాస్ట్ 20 minutesలో డైరెక్టర్ అని రివీల్ చేస్తారు. అప్పుడు తెలిసిపోద్ది మనకి అసలు ఏంటి ఈ స్టోరీ అని. ఫస్ట్ ఈ సినిమాలో టీజర్, ట్రైలర్ చూడంగానే ఈ మధ్యకాలంలో నన్ను ఇంత క్యూరియాసిటీకి అసలు ఏంటి స్టోరీ అనేది చెప్పేసి అసలు పసిగట్టలేకపోయాను ఈ సినిమా స్టోరీ నిజంగా చెప్పాలని. అందుకోసమే ఈ సినిమాకి రావడం జరిగింది. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ నెక్స్ట్ చెప్పాలంటే విశ్వక్సేన్ గారి యాక్టింగ్ గురించి చెప్పాలండి. ఈ సినిమాలో హీరో లేకపోతే సినిమా లేదు. తెలుగు సినిమానే కాదు, అసలు ఏ సినిమా అయినా ముందుకు ఒక స్టోరీ అనేది హీరో దగ్గరికి వెళ్ళిన తర్వాత హీరో ఆ కథని యాక్సెప్ట్ చేస్తేనే సినిమాలాగా మారిద్ది, అది స్క్రీన్ మీదకి వచ్చింది. ఈ సినిమాలో ఫస్ట్ విశ్వక్సేన్ గారు ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం వల్ల, ఆ కథని యాక్సెప్ట్ చేయడం వల్లనే ఇది స్క్రీన్ మీదకి వచ్చింది, థియేటర్లోకి రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కంప్యూటర్ గ్రాఫిక్స్తో వచ్చిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఇప్పుడు హనుమాన్ సినిమా వచ్చు, హనుమాన్ సినిమా మన కథ మనకు తెలిసిందే. అంజీ సినిమా స్టోరీ, ఆత్మలింగము అది స్టోరీ తెలిసిందే. హీరో కూడా మనకు తెలిసిన అతనే, తేజ సజ్జాని ఒక డెబ్యూటెంట్ అని కాదు, ఒక 2-3 సినిమాలు తీశారు. అలా కథ కథతో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ యాడ్ అయితే కలెక్షన్స్ బీభత్సం. అలాగే ఈ సినిమాలో హీరో ఉన్నాడు విశ్వక్సేన్ గారు, అలాగే కథ ఉంది, డైరెక్షన్ ఉంది, విద్యాధర్ కాయిదా గారు ఉన్నారు. నెక్స్ట్ ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా వారారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ నాకు ఎక్కడెక్కడ బాగా నచ్చిందని అంటే, అసలు గుడిలో ఉన్న సీన్స్ అవ్వచ్చు, అలాగే దాన్ని ఏమంటారు ఆయన హిమాలయాల్లో తీసిన సీన్స్ అవ్వచ్చు, చాలా బాగున్నాయి అనమాట. అలాగే శివుని మీద ఒక సాంగ్ ఉండిద్ది, ఒక 4 minutes సాంగ్ ఉండిద్ది. ఆ సాంగ్ చాలా బాగా హైలైట్ అయిపోయింది సినిమాకి. సింహంతో సీన్స్ ఉంటాయి, ఒక 3 scenes ఉంటాయి, ఆ సీన్స్ హైలైట్. సినిమా ఫైనల్గా చెప్పాలంటే ఈ మహాశివరాత్రికి ఇది ఒక ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్లనే ఈ సినిమా హిట్ అయ్యిద్ది. డివోషనల్గా ఉంటే ఆటోమేటిక్గా లేడీస్ అనేవాళ్ళు కనెక్ట్ అయిపోతారండి. లేడీస్ ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యేదే డివోషనల్కి. ఈ సినిమాలో ఆ డివోషనల్ అనేది పుష్కలంగా ఉంది. అలాగే కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంది. కంప్యూటర్ గ్రాఫిక్స్తో అద్భుతంగా 2 గంటల 30 నిమిషాల్లో చాలా అద్భుతంగా డైరెక్టర్ విద్యాధర్ కాయిదా గారు తెరకెక్కించారు. విశ్వక్సేన్ గారు మీరు ఈ సినిమాతో హిట్ కొట్టారు. గామి మూవీ చూసంటే సో
6 years నుంచి తీస్తున్నారంటే కంటెంట్ బాగానే ఉంటుంది అనుకున్నాం, బట్ బాగానే ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే ఒక హాలీవుడ్ రేంజ్లోనే ఇట్లాంటి విజువల్స్ వస్తుంటాయి, కానీ మన తెలుగు సినిమా వాళ్ళు కూడా ఇట్లాంటి తీయాలని నిరూపించారు. విశ్వక్సేన అన్నారు, 3 క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్నారు. సో విశ్వక్సేన అన్న ఏదైతే చెప్పారో సినిమాలో అలాగే ఉంది. ఫస్ట్ హాఫ్ అలా వెళ్తూ ఉంటుంది, సాంగ్ కూడా చాలా బాగుంటుంది, మోటివేషన్ కూడా అది సాంగ్ ఆల్రెడీ మోటివేషన్ కూడా చాలా బాగుంటుంది ఆ సాంగ్. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ నుంచి అసలు స్టోరీలోకి వెళ్ళిపోతుంది, లాస్ట్కి మాత్రం ట్విస్ట్ గూస్ బంప్స్ వస్తుంటుందండి ఆ విజువల్స్ పరంగా కానీ ఆ ఏంటి కానీ. విశ్వక్సేన అన్న అసలు ఇట్లా మాసు లవ్ స్టోరీలు చేస్తున్నాడు, ఇది సెట్ అవుతుందా అనుకున్నారు, బట్ అండ్ యాక్టర్ అనేది ఏందనేది విశ్వక్సేన చూపించారు. విశ్వక్సేన అన్న కెరియర్లో ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నిజంగా డైరెక్టర్ గారికి అయితే విజన్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఇలాంటి స్టోరీ మన తెలుగు వాళ్ళు తీయలేమో అనుకున్నా, బట్ ఆ రేంజ్లో తీశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా మీరు థియేటర్లో ఏదో ఫైట్లు ఏదో ఎక్స్పెక్ట్ చేసి రాకండి, సినిమాని సినిమాగా చూడడానికి వస్తే మీరు విజువల్ పరంగా కానీ చాలా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి, ఓటీటీలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ మూవీని మీరు థియేటర్లో చూస్తేనే మీకు ఆ విజువల్స్ కానీ అవి బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఎంటైర్ టీమ్కి 6 సంవత్సరాలు కష్టమైతే విశ్వక్సేన నీ కెరియర్లో ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇది, అంటే ఒక కొత్త కాన్సెప్ట్గా ట్రై చేశారు మూవీ అయితే. విశ్వక్సేన ఒక కొత్త క్యారెక్టర్లో కనిపించారు మనకైతే. అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వరకు మనకి అంటే స్లోగా వెళ్తూ ఉంటుంది మూవీ, ఒక బీజిఎం అలా లాగుతూ ఉంటారు. అంటే మనకి అందుకే కాన్సెప్ట్ మనకి ఫస్టే అర్థం కాదు, లాస్ట్ ఫైనల్ అంటే క్లైమాక్స్ సీన్ చూసే వరకు మనకు అర్థం కాదు మూవీ. ఒక కొత్తగా ట్రై చేశారు, అంటే ఒక మనిషికి అదే మన స్పర్శ తాగితే ఒక మనిషి స్పర్శ తాగితే అది ఒక ఫీల్ ఆడినట్టుగా అనిపించి దానికి ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది విశ్వక్సేనకి, అంటే క్యారెక్టర్ చేసినకి. దానికి హిమాలయాల్లో వెళ్ళి దానికి ఒక మూలిక గురించి ఏదో మొత్తం స్టోరీ అయితే ఒక కొత్త స్టోరీ ట్రై చేశారు. నాకు అంతగా అనిపించలేదు, ఎక్కలేదు భయ్య. స్టోరీ అయితే ఒక యావరేజ్ అనుకున్నాను మూవీ అయితే. అందుకే నాకు అంటే మూవీ కాన్సెప్ట్ అంటే కొత్తగా ట్రై చేశారు చూడడానికి, అంటే లాస్ట్ స్లోగా వెళ్తుంది, మనకి ఇంట్రెస్ట్ అంతగా అనిపించలేదు. లాస్ట్ ఒక 20 minutes మొత్తం క్లైమాక్స్ సీన్స్ అయితే కొంచెం గూస్ బంప్ సీన్స్ అయితే వచ్చాయి, సింహం వస్తుంది దాంట్లో. ఆ సీన్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఆ సీన్ గురించి మనం లాస్ట్ మూవీ అయితే చూడాలి భయ్య, ఎక్సలెంట్ ఉంది. యావరేజ్ అయితే నేను మూవీ అయితే మనకు మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు ఏంది సినిమా ఇలా ఈ హీరో ఇలా ఒప్పుకోవడం కారణం ఏంటంటే ఆ సినిమా స్టోరీ తగ్గట్టు ఒప్పుకుంది కాబట్టి ఆ సినిమా అంత మంచి సక్సెస్ఫుల్ అయింది. ఆయన కథ తగ్గట్టు స్టోరీ తగ్గట్టు చాలా బాగుంది, సూపర్ ఉంది. సూపర్ their hard work pays off. Every cinematic lover తెలుగులో ఈ హాలీవుడ్ కాదు, హాలీవుడ్ కంటే నెక్స్ట్ లెవెల్. సో అంత మంచి సినిమాటిక్ యూనివర్స్ తెలుగు ఆడియన్స్ వచ్చి ఖచ్చితంగా చూడాలి. 6 years కష్టపడ్డది నాకైతే ఒక బెస్ట్ అనిపించింది. నాకైతే మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటి డిఫరెంట్ ఫిలిమ్స్ నచ్చకపోవచ్చు జనాలకి. ఒకసారి మన శంకరాభరణం కూడా అప్పట్లో ఏమంటారు ఫ్లాప్ అని చెప్పారు, తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ కూడా అదే తరహాలో పోతుంది, చాలా బాగుంది మూవీ అయితే. విశ్వక్సేన గారికి ఒక డిఫరెంట్ ఫిలిం ఆయన లైఫ్లో, ఆయన కెరియర్లో ఒక డిఫరెంట్ ఫిలిం నిలిచిపోతుంది. చాలా బాగుంది. గామేం విజువల్ పరంగా మాత్రము ఒక మన తెలుగు ఇండస్ట్రీ లాంటి విజువల్స్ ఎప్పుడు చూడలే అన్న. అప్పట్లో అమ్మోరు తర్వాత దేవి ఇలాంటి విజువల్స్ చూసిన తర్వాత మళ్ళీ మన తెలుగులో ఇలాంటి మంచి విజువల్స్ ఉన్నాయి. చాలా బాగుంది, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒకసారి వచ్చి చూడండి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. లయన్స్ లాస్ట్ ఒక 10 minutes ఉంటుంది. మళ్ళీ కొన్ని షాకింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూస్తే అర్థమైతే, చెప్తే ఏమంటారు ఆ ఎక్స్పీరియన్స్ పోతుంది. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.